నా పేరు మీనాక్షి అండి. నా ఏజ్ 56. నేను దిల్‌సుఖ్ నగర్ నుంచి వచ్చాను. నేను యూట్యూబ్‌లో మేడం సత్యసింధుజ గారి సిద్ధ వైద్యం గురించి, ఈ సిద్ధ వైద్యం ఎటువంటి మెడిసిన్ లేకుండా ఉన్న ప్రాబ్లమ్‌ని తగ్గిస్తారు అని చెప్పేసి నేను యూట్యూబ్‌లో వీడియోస్ ద్వారా తెలుసుకొని ఇక్కడికొచ్చానండి. ఇక్కడికొచ్చేటప్పుడు నేను కాక్సిక్స్ పెయిన్‌తో వచ్చాను. అట్లాగే లోయర్ బ్యాక్ పెయిన్ కూడా చాలా ఉన్నది. ముఖ్యంగా ఏంటి అంటే నేను 10 నిమిషాలు కూర్చోలేను. ఒక అర్ధగంట కూడా నిలబడలేను. నిలబడితే నాకు నా స్పైన్ మీద ప్రభావం పడి నేను చాలా పెయిన్ తోటి వెళ్ళి ఊరికే స్ట్రెయిట్‌గా పడుకొని అలా రెస్ట్ తీసుకోవాల్సి వస్తూ ఉండేది. రోజులో ఎక్కువ సమయం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం రావడం నాకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. అలాగే కొన్ని ఎక్సర్‌సైజెస్ చేసేటప్పుడు కూడా నాకు ఇబ్బందిగా ఉండేది. అంటే ఇంకా నాకు కాస్త ఇబ్బందిగా అనిపించగానే మళ్ళీ మానేసి నేను ఎక్కువగా అలా రెస్ట్ తీసుకోవడం. అంటే రెస్ట్ అంటే ఏంటి? స్ట్రెయిట్‌గా పడుకోవాలి. నా స్పైన్ మీద ఏదో ఇబ్బందయిపోయేది. నేను స్ట్రెయిట్‌గా పడుకుంటూ ఉండేదాన్ని. అది నాకిప్పుడు పూర్తిగా తగ్గింది. నా రోజువారీ పనులన్నీ నేను చక్కగా ఈ ట్రీట్‌మెంట్ తర్వాతే చేసుకోగలుగుతున్నాను. అలాగే నా లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గింది. ముఖ్యంగా ఏంటి అంటే, నేను కింద ఇప్పుడు కనీసం అర్ధగంట కూర్చోగలుగుతున్నాను. నేను ఫస్టు మేడం సత్యసింధుజ గారితోటి మాట్లాడినప్పుడు, నా ప్రాబ్లమ్ గురించి చెప్పినప్పుడు, మేడం నాకు చాలా ఆత్మవిశ్వాసం కలిగించారు. అట్లాగే కింద కూర్చోవడానికి ముందు ప్రయత్నం చేయండి. భయపడకండి. మేడం రాగానే ముందు ఆ 2 విషయాలు చెప్పారు. ముందు అసలు ప్రాబ్లమ్ గురించి మర్చిపోయి నేను చాలా సంతోషపడ్డాను ఆ 2 మాటలు వినగానే. ఎందుకంటే సంవత్సరాల నుంచి నేను కింద కూర్చోలేకపోతున్నాను. ఆ మాట వినగానే నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. నేను ఏం ఆశించొచ్చానో అది తప్పకుండా ఫుల్‌ఫిల్ అవుతుంది ఇక్కడ అనిపించింది నాకు. ఒక మేడం ట్రీట్ చేసింది ఒక 2 నిమిషాలే అయినప్పటికీ నాకు చాలా రిలీఫ్ తెలిసింది. అదొక మిరాకిల్ అనాలి. ఇంకా అద్భుతం అన్నమాట. ఏం చేశారు అనంటే జస్ట్ ఏదో ప్రెషర్ ఇచ్చారు ఒక 2 నిమిషాలు మేడం. కానీ నాకు చాలా రిలీఫ్ తెలిసింది. ఆ నెక్స్ట్ డే నుంచి నేను ఇప్పటిదాకా ఎంత బాధపడుతున్నానో కూర్చోవాలంటేనే అది కూడా కాక్సిక్స్ పిల్లో యూజ్ చేసి కూర్చోవడం కూడా నాకు చాలా కష్టం. అలాంటిది నేను అవాల్టి నుంచి అసలు ఆ పెయిన్ పూర్తిగా పోయిందని చెప్పాలి. ఇంకా మెల్లమెల్లగా ఇంకొక వారం రోజులకి నా లోయర్ బ్యాక్ పెయిన్, ఆ తర్వాత డోరాసెల్ ఇది కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. నేనిప్పుడు 3 వీక్స్ ట్రీట్మెంట్ తర్వాత నాకు స్పష్టంగా రిలీఫ్ అనేది తెలుస్తుంది. రిలీఫ్ అనడం కంటే కూడా 1, 2 మాత్రం క్యూర్ అనాలి. అలా ఉంది ఇప్పుడు నాకు. చాలా సంతోషంగా ఉంది. అంటే తక్కువ సమయంలోనే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేని అతి ప్రాచీన సిద్ధ వైద్యాన్ని నా సమస్యకి పూర్తి పరిష్కారం దొరికింది అనే సంతోషంతోటున్నానండి ప్రస్తుతం నేను. మందు లేని అతి ప్రాచీన ఈ సిద్ధ వైద్యం వైపు ఒకసారి మీరు కూడా ఆలోచించాలని, నేను పొందినటువంటి ప్రయోజనాన్ని మీరు కూడా పొంది సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, నేను ఈ వైద్యం ద్వారా పొందినటువంటి మేలుని మీ అందరితో షేర్ చేసుకుందామని ఇలా మీ ముందుకొచ్చి చెప్పానండి. థ్యాంక్ యూ చక్రసిద్ధ. థ్యాంక్ యూ సత్యసింధుజ మేడం గారు.